హే హాయ్ హలో గాయ్స్, వచ్చేసాం మనమైతే ఓబులవారిపల్లి టు గోవా NH66లో భాగంగా ఇవాళ అయితే ఒక ప్రదేశానికి అయితే వచ్చేసాను. వరల్డ్ ఫేమస్ ఈ ప్రదేశం అనేది ఎక్కడంటారా? ఎక్కడో చెప్పండి. అదేనండి, వరల్డ్ ఫేమస్ అయిన జాగ్ ఫాల్స్ లేకైతే వచ్చేసాను. నేను చూపిస్తాను. అదిగోండి అక్కడ ఆ విధంగా చూసేందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళిపోదాం అక్కడికి. మొత్తం కొండ చివరన అంతా పొగలు కక్కుతూ ఉంది. చాలా లవ్లీగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదో ఇలా వెళ్తూ ఉన్నాను. ఇదేనండి వ్యూ పాయింట్. లేదు, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి కనిపిస్తుంది వ్యూ పాయింట్ మొత్తం ఈ షేప్లో. అక్కడికి వెళ్దామా అంటే ఇదిగో ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ అలా 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 అక్కడికి వెళ్ళాలి. ఇదేం లేదు, జస్ట్ ఇక్కడి నుంచి ఈ విధంగానే కనిపిస్తూ ఉంది. వచ్చేసాను నేను వరల్డ్ ఫేమస్ అయిన జాగ్ ఫాల్స్కి మన వితౌట్ పొల్యూషన్ మాస్ట్రోతో కలిసి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దారులన్నీ కిందికి ఉన్నాయి కానీ ఇవన్నీ బ్లాక్ చేసి పెట్టేశారు. ఇంకో దారులు అయితే ఉన్నాయి కిందికి, కానీ బ్లాక్ చేసేసారు. ఎందుకో మరి, ప్రమాదం అనేమో. లేకనంటే ఇంకా వ్యూ కింది వరకు ఉంటే చాలా బ్యూటిఫుల్గా కానొస్తుంది. ఆడికి పోతే బాగా కనిపిస్తూ ఉన్నట్టున్నది ఫుల్ వ్యూ. అట్ట పోయి చూద్దామా? చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రదేశానికి వచ్చేసేందుకు. మ్యాస్ట్రో అయితే పైన ఉంది. నేనైతే ఈ ప్రదేశంలో పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అంతేనండి, ఈ జాగ్ ఫాల్స్ని వీడి వెళ్ళే సమయం అయింది. మన మ్యాచ్లో కూడా అక్కడ ఉంది. వర్ష కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలవరించేది కాదు, పొట్లాడైతే ఉంది వర్ష కూడా. మరి చూద్దాం, ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చిన దారిలోనే ఇంకా వెనక్కి వెళ్ళాలి. లేదంటే కొండ ప్రాంతాల్లో ఎటు వెళ్ళాలో తెలీదు. చూసుకోవచ్చు, మొత్తం వర్షతో మేఘాలన్నీ నిండుకొని పోయినాయి. మరి ఈరోజు ఏ విధంగా ఉంటుందో వర్ష తెలియదు. ఇది ఇక్కడ మన డెస్టినేషన్లోని ఒక వరల్డ్ ఫేమస్ స్పాట్లో మన జర్నీ. ఇంకా వెళ్ళిపోదాం. మ్యాస్ట్రో అక్కడ ఎదురు చూస్తూ ఉండండి. శివాన్ మ్యాస్ట్రో వీల్స్. ఇక్కడే ఉన్నాను. వర్ష కూడా వచ్చేసింది. కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది వర్ష. ఈ వర్షకి మన సెటప్ కూడా ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇక వెళ్ళిపోదాం. ఈ జాగ్వా ఫాల్స్ని వీడేసి వెళ్ళే సమయం అయితే అయింది. ఇక్కడి నుంచి ఇంకా మురుడేశ్వర్ 85 కిలోమీటర్స్ ఏమో ఉంది. చూద్దాం అక్కడికి చేరుకుంటామా లేదా అంటే. ఇప్పుడు అన్నీ వచ్చిన కొండ మార్గాలు దిగుతూ వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటన్నీ ఇంకా దిగుతానే వెళ్ళాలి. చూద్దాం, వీలైనంత త్వరగా ఎక్కడన్నా పెద్ద ఊరికే మనం రీచ్ అయిపోయేలా చూద్దాం. వర్ష కాసేపు భయపెట్టి వెళ్ళిందండి. రెయిన్ కోట్ వేసుకుంటే అసలు గాలిగడ తోలడం లేదు.
ఇంకా స్వెట్ ఎక్కువ అయిపోతుంది, అందుకని తీసేసాను. సూర్య కూడా వచ్చేసాడు. ఇదో జాగ్వా ఫాల్స్ నుంచి ఇంకా మళ్ళీ మనం జాగ్వా ఫాల్స్కి వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము. వెళ్ళాలి ఓ 10 కిలోమీటర్లు. మనం ఆ నుంచి కలిసాం కదా, ఆ రోడ్డు వరకు వెళ్ళాలి. ఇంకా ఆ నుంచి అట్లా స్ట్రైట్. ఇది NH 69, మనం వెళ్ళాల్సింది 66. ఈ రోడ్డు ఇంకా దాంట్లోకే కలుస్తుంది వెళ్ళి. మధ్యలో ఇంకొన్ని ప్రదేశాలు ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు కొండంతా ఎక్కుకుంటా పోవాలి, అదే ఈ 10 కిలోమీటర్లు. కొత్త రోడ్డు అన్న అయితే ఏదో అనుకోవచ్చు, వచ్చిన దారిలో వెళ్ళాలంటే కొద్దిగా అయినా పర్వాలే. వచ్చేసాము, ఏదో ఈ ఊర్ల మీదుగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంక ఇలానే స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనము. సిద్ధపురం అయితే మళ్ళీ అటు పోవాలి. దాడ కనిపిస్తుంది. సిర్సి 54, సిద్ధపుర 16 అటు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా గట్టిగా లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి చేసేసి వెళ్ళిపోవాలి. ఇంక మళ్ళీ ఇంకా కొండ మార్గాల్లోనే ఇప్పుడే ఇంకా అసలైన రోడ్డు కనిపించేది. చూద్దాం మరి ఎట్టుంటుందో ఏంటోనండి. అటు పోతే సిద్ధపుర, ఇటు పోతే జాగ్ ఫాల్స్, ఇంకా మనం మురుదేశ్వర్కి ఇటు వెళ్ళాలి. ఉంది 86 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడైతే టైము 11:20 అయింది. మరి చూద్దాం. మధ్యలో ఊర్లు అంటారా, ఈ మాదిరిగా గడి లేవు అసలుకి. ఏవో 1-2 ఇండ్లు ఉన్నాయి. ఎంతవరకు చేరుకుంటాం, కనీసం 10 కిలోమీటర్లన్నా పోగలుగుతామో లేదో సాయంత్రానికి తెలియదు. ఎందుకంటే ఇంక అన్ని కొండ మార్గాలే మొత్తము. ఆ హోటల్లో ఇంకేమన్నా లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి చేసేసి వాళ్ళని కొంత వివరంగా అడిగి కనుక్కొని రన్నింగ్ దగ్గరే ఉన్నాను. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్, టిఫను, లంచ్ అన్నీ అయిపోయినాయి. 87 కిలోమీటర్లు డెస్టినేషను. చెక్ పోస్ట్ పెట్టినారు, ఎందుకంటే రాత్రుల్లో పంపిరేమో. 60 కిలోమీటర్లు థిక్ ఫారెస్టే. ఇప్పుడు దాకా మనం ఎటు వచ్చామో అంతకు మించిన ఫారెస్టే ఉంటుందేమో తెలియదు. వెళ్తున్నాము. మధ్యలో ఊర్లు అంటారా, ఏముండయో ఏం లేవో తెలియదు నాకైతే. చూసుకోవచ్చు, కొండ ప్రాంతాలే. ఈ కొండల్లోనే రోడ్డు హిల్ ఉంటే ఏమో ఎంత దూరం వెళ్తామో. ఇప్పుడు వర్ష రాకుండా ఉండు, వర్ష నీళ్ళు అయితే పోతానే ఉన్నాయి కాలువల్లో అంతా. రోడ్డు మనకు అనుకూలిస్తే మొత్తం ఘాట్ సెక్షన్ లేకుండా, ఘాట్ ఉన్నా పర్వాలా కానీ వర్షానే కోప్పడకన్నా ఉంటే వెళ్ళిపోవచ్చు. మురుడేశ్వర్ మొత్తం హిల్ అంతా ఎక్కుతూ వస్తున్నాను. హిల్ అంటే 1వ గేర్లోనే. మళ్ళీ అట్టే ఉంటాయి కదా ఫారెస్ట్ ఏరియాలంటే. ఇంత అడవినా కానీ చల్లగా గాలి తోలడంలే. గాలి తోలకంటే ఇలా గాలి తోలితే ముందుకే వెళ్ళలేని పరిస్థితి అట్టుంటుంది. చాలా సేపు తర్వాత ఇప్పుడు కనిపించింది ఒక అంగడి. అంతే, ఇంక ఇండ్లు లేవు, ఏమి లేవు, అంతే. అది ఒకటే. ఇలా వెళ్తూ ఉన్నాము. ఇంత కష్టం ఎందుకురా అంటే కష్టమేమి లేదు. నేషనల్ హైవే 69 ఏమో, ఇది 69, 68 ఏదో తెలీదు. ఇందులో వెళ్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎవరన్నా ఈ హైవేలో వచ్చింటే కామెంట్ చేయండి. గుర్తుంటుంది, ప్రతి నేషనల్ హైవే పైన నా మాస్టర్తో వెళ్ళాలి నేను. అదే నా మాస్టర్ సక్సెస్ అంటే. వెళ్తూ ఉన్నాను. సూర్యగడ గట్టిగానే ఉన్నాడు. ఎక్కడ చూసినా నీళ్ళ సౌండే, జలపాతాలు అన్నీ పోతూ ఉన్నాయి. ఎక్కుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాము. ఇంకా 78 కిలోమీటర్లు మురుడేశ్వర. NH 69 అక్కడ ఉన్నది, NH 66 ఎక్కడెక్కడ కలుగు. ఇంకా ఎన్ని NHలు దాటి 66 గలసాలో చూడండి. గుట్టలు కొండలు ఎక్కుకుంటూ లాస్ట్లో అక్కడ పార్క్ చేసాము. సార్ వాళ్ళంతా అక్కడ బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ టు టాకింగ్ యూ సార్. మాట్లాడేసి మ్యాస్ట్రోని ఇక్కడ పార్క్ చేశాను. నో ఫీడింగ్ అనిమల్స్. ఇంకా ఇటు చూసుకుంటే నా భూతో నా భవిష్యత్తు.
దాడి ఆడో వాటర్ ఫాల్ ఉండదు, ఆ పొగ అంతా అదే వాటర్ ఫాల్దే. ఇక్కడికి వచ్చే పొగ అది ఏమినదో చూడండి. ఈ కొండల మధ్యన ఆడ చూడు మేఘాలు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తూ ఉన్నాను. చాలా వాటర్ ఫాల్సే కనిపిస్తున్నాయి, అన్నీ కొండలు కాబట్టి అస్సలు కనిపించడం లేదు. అక్కడ చూసుకోవచ్చండి ఎంత పెద్దది వాటర్ ఫాల్. అక్కడ అసలు మొత్తం చెట్లే, కానీ ఓపెన్ ప్లేస్ వెతికానా ఎక్కడా కనిపించడం లేదు. అది ఆ కొండపై నుంచి ఏదో ఈ కిందికి దుక్కుతూ ఉండదు. అసలు ఓపెన్ ప్లేస్ ఉంటే నిజంగా ఈ కార్లన్నీ ఇక్కడే ఆపి చూసేవాళ్ళేమో. మళ్ళీ ముందు పక్క ఎక్కడన్నా రోడ్లో కనిపిస్తుందో ఏమో తెలియదు. ఇప్పుడైతే ఏదో ఈ విధంగానే చాలా చాలా ఉన్నాయి, కింది నుంచి ఇటు కిందికి దుక్కుతూ ఉన్నాయి. అన్నీ మొత్తం వినిపిస్తున్నాయి కానీ కనిపించడం లేదు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా చాలా పొడుగ్గా కనిపించింది వచ్చేదారులు. కాంటే అన్ని చెట్లే, కానీ చూడండి మీరే ఈ కార్ అడవుల్లో యాక్సిడెంట్ జోన్స్ అన్నీ. సూర్య ఇప్పుడు ఈ విధంగా ఉన్నాడు, లేకనంటే వర్షం మొత్తం కప్పేసింది నల్లగా. సూర్య ఈ విధంగానే ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూసుకుంటూ వినిపిస్తున్నాయి కానీ కనిపించడం లేదు అంతే. వచ్చే దారిలో అది ఆడ ఇంకొకటి, ఎన్ని ఉన్నాయనే అన్నీ జలపాతాలే. ఇంతకుముందు ఆడ చూసిందే అదైతే కాదు. నేను ఏందనే 3 గుట్టల్లో టర్నింగ్లు దాటుకొని వచ్చినాను. ఇట్లాంటి 4-5 టర్నింగ్లు దాటుకొని వచ్చాను. మనకు అది ఆ పక్క ఏడో కానొచ్చింది. ఇది ఆడ చూసే వాటర్ ఫాల్సే. ఆడ సౌండ్ వస్తుంది, ఆ పైన సౌండ్ వస్తుంది, అన్ని నీళ్ళ సౌండ్లే వచ్చండా. ఏడ కాండ్రాలా ఏవో పెద్ద పెద్ద తప్పితే. ఇక వెళ్తూ ఉన్నాము. నేషనల్ హైవే తగిలేదంటే ఇంకో 40 కిలోమీటర్లు ఉంది. ఏమో చూద్దాం, టైం 2 అయింది. మధ్యలో ఊర్లు అంటారా ఏమో. ఇప్పుడైతే ఇది కాస్త ఫ్లాట్ రోడ్డుగా వచ్చింది, మళ్ళీ కొండలు వస్తాయో ఏమో తెలీదు. చాలామంది పలకరింపులతో చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చులే అనేంత ధైర్యంతోనే వెళ్ళిపోతూ ఉన్నాను. మ్యాస్ట్రో కూడా ఫుల్ కండిషన్గా ఉంది. చైన్ అయితే వర్షం పడింది కాబట్టి కాస్త అది సరిగా గ్రిప్ పట్టుకోవడం లేదు, స్కిడ్ అవుతూ ఉంది. మిగతాదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. లెట్స్ డూ ఇట్. వచ్చాము, ఇక్కడ ఏందో డ్యాము. ఆ డ్యామ్ అది అక్కడ ఉంది. మనం ఆ పైన చూసాం కదా నది ఒకటి, అది ఇక్కడ కిందికి అయిపోయింది. ఇదే డ్యామ్ పేరు. ఏంటో ఆ డ్యాము. వెళ్తూ ఉన్నాము. మొత్తానికి అంత ఎత్తు నుంచి చూసిన నది ఇప్పుడు మనకు కిందికి వచ్చేసాము. అంతే, అంత కొండ దిగేసి వచ్చేసాము. ఇక వెళ్తున్నాము. అది నాకు తెలిసి ఆ సముద్రంలోనే కలుస్తుంది. ఈ పక్కనే సముద్రం ఉంది, ఏదో గుర్తయితే ఉంది కానీ ఆ పేరు చెప్తే అది తప్పు అవుతుందేమో. ఎందుకు వచ్చిన కూడా ఊరికే ఆ సముద్రంలో కలుస్తుంది అది ఆ నది అనుకుంటున్నాను నేను. ఇంకంతే, ఇంకా చివరికి వెళ్తున్నాం కాబట్టి ఇంక ఈ నది ఆ సముద్రం లోపలికే కలుస్తుంది. జంతువులు అంటే ఇవే అతి క్రూరమైన జంతువులు నాకు కనిపించినవి. బోర్డులు అయితే చాలా ఉన్నాయి, అనిమల్ క్రాసింగు సేఫ్ జర్నీ అని. మరి నాకే కొండలు దాటుకుంటూ వస్తే ఇప్పుడు ఏంటియో కనిపించినాయి. మనం ఇంక ఎట పోవాలో తెలీదు, అటో ఇటో. ఏమన్నా లంచ్ చేసేద్దామంటారా? టైం 2:10 అయిపోయింది. ఏమన్నా తినేసి మన రూట్ను వెళ్దాం. నేషనల్ హైవే అయితే కాదు ఇది, మనం వెళ్ళాల్సింది ఇంకా ఉంటుంది, ఇంకో 30 కిలోమీటర్లు నేషనల్ హైవే వైపు. ఎట్టో మరి చూసి వెళ్దాం. ఒక ఊరుగా అంటే ఈ ఊరు కనిపించింది, బాగా విశాలమైన ఊరుగా అంటే. బాయ్ క్యా మిల్తా బాయ్ బ్రేక్ఫాస్ట్? ఇక్కడి నుంచి కాస్త ఈ భూభాగం లాంటి ప్రదేశాలే పోస్ట్ ఆఫీసు, ఇండియన్ పోస్టల్. ఆ కొండలు అయిపోయినాయండి, ఇంకా అంటే ఉన్నాయి కాస్త ఘాట్ సెక్షన్ కానీ, కాకంటే ఇట్లా భూభాగం మాదిరిగా ఉండేవి అంతే. జనాలు ఉంటారు, అన్నీ ఉంటాయి, చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోవడమే. వెతికి పట్టేశాను. అదేనండి నెమలి. ఇంకా ఈ అడవి మార్గం అయిపోయేటప్పటికి కనిపించింది. నెమలి పెంచాం విప్పితేనా బాగుంటుంది. వచ్చి ఇక్కడ ఆపినాను, అది ఇక్కడ ఉన్నింది, ఇక్కడ ఉన్నింది.
నేను వచ్చి ఇటుకి ఆపే లోపల ఆట పారిపోయింది అది పాపం భయపడి. ఆ గేట్ వేసి ఉన్నారు, ఎగిరిపోతుందేమో ఇంకా దూరిపోతూ ఉన్నది. ఇలా వచ్చేస్తున్నామండి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క అడుగు దాటుకుంటూ మన మొదటి డెస్టినేషన్ వైపు వెళ్తూ ఉన్నాము. ఇలా చిన్న చిన్న ఊర్లు అయినా కానీ దాటుకుంటూనే వచ్చేస్తున్నాం. కొండ ప్రాంతాలు అయినా కానీ. పోస్ట్ ఆఫీసు, ఇండియన్ పోస్టల్. చూడండి, ఇది ఊరే అనుకుంటారు. ఇంక అన్న పక్కన ఇల్లులు ఉంటాయి, అది పోస్ట్ ఆఫీసు ఆ ఊరికి గాను. ఇంకా అక్కడెక్కడో 2 ఇల్లులు ఉన్నాయి. అలాగే ఉంది ఊరు అంటే ఇంక ఇదే. ఇలాంటి ఊర్లో ఆశ్రయం అంటే ఎక్కడ వేసుకోవాలి? ఇదే స్థలంలో ఏమన్నా కూడా వేసుకోవాలంతే. అటు 2 ఇండ్లు, 2 ఇండ్లు. ఈ 4 ఇండ్లకే ఇంకా పోస్ట్ ఆఫీస్ అనుకుంటాను. ఇంకా ఆ పక్కనే అన్నా ఉంటాయి ఒక 5 ఇల్లులు అట్ట మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో. ఇండియన్ పోస్ట్ దారిలో ఇది ఒక రివరు, ఇది కూడా ఆ రివర్లోకే కలిసి ఆ సముద్రంలోకే కలుస్తుంది అనుకో. అదో ఊరైతే ఆ ఊరు. ఇక ఇక్కడైతే మనం అక్కడ చూసాం కదా ఆ నది బ్రిడ్జ్ పైన తిరిగేదానికి బ్రిడ్జ్ ఒకటి, అవతల ఒక 2 చిన్న ఊర్లు ఒకటి ఉన్నాయి, ఒక గుడి ఉంది. అందుకో కేబుల్ బ్రిడ్జ్ కట్టేశారు అక్కడ కేబుల్ బ్రిడ్జ్. అది కేబుల్ బ్రిడ్జ్. మనం ఎక్కని కేబుల్ బ్రిడ్జ్లా ఎక్కడ డబుల్ టక్కర్ దగ్గర. హలో, వచ్చేసాం ఇంకొక ఊరు ఉప్పని. ఉప్పెనా కాదు, ఉప్పని. తెచ్చేసాం 75 దగ్గర ఉన్న మురుడేశ్వర్ 48కేమో తెచ్చినాము. ఇప్పుడు ఇంకొక ఊరు. ఈ ఊరు అదే రివర్స్లో ఉంది కాబట్టి కాని రాలేదు. ఇలా ఒక్కొక్క ఊరిని దాటుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండడమే ఈ అలక్కి. ఇంకొక ఊరు కూడా దాటేసాము. ఇదే జాబ్ అయితే ఇప్పుడు దానికి వచ్చింది NH69. ఇక ఇంకొక హైవేలోకి కలవకపోతున్నాం. ఆ హైవే ఏంటో కనిపించినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇదేనండి ఈ హైవేనే, ఈ ఊరే. ఇక ఇవాళ స్టే ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఇక్కడ మనకు ఆశ్రయం ఇచ్చే ఏమో తెలియదు, ఇంకా వెళ్ళలేదు నేను. మరి చూద్దాం. మనం ఇప్పుడు మురుడేశ్వర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళి ఒక 28 కిలోమీటర్లు ఇటు వెళ్ళి మళ్ళీ రివర్స్ ఇటు రావాలి. గోవాకు వెళ్ళాలంటే మధ్యలో గోకర్ణ వస్తుంది. మొత్తం ఇప్పటిదాకా అడవి మార్గాల్లో దుమ్ముగా ఎంజాయ్ చేసుకుంటూ వర్ష బీభత్సానికి అంతా ఎందుకులేండి ఎక్కడా రికార్డ్ చేయాల. లాస్ట్ రికార్డ్ చేసిందే, మధ్యలో ఎక్కడా చేయాల. మొత్తానికి 11:30కు జాగ్ ఫాల్స్ దగ్గర బయలుదేరితే ఇప్పుడు టైము 5:30 అయింది. ఇప్పటికి చేరుకున్నాను ఇక్కడికి. ఇంచుమించు దీన్ని 84 అంటే 60 కిలోమీటర్లు మొత్తం ఘాట్ సెక్షనే కొట్టేసాం. నిజంగా అనుకోలేదు నేను అనుకున్నాను 2 రోజులుగా అనుకున్నాను, కానీ ఒక పూటలోనే కొట్టేసాము. నాకు ఆశ్చర్యంగానే నిజంగా నాన్ స్టాప్గా అంటే దున్ని పారేసాం 68 కిలోమీటర్లు. ఇక వెళ్దాం ఇవాళ ఆశ్రయం కోసం. నేను మన మ్యాచ్లోనే కాదు, మనతో పాటు ఇంకొక అతిథి కూడా ఉన్నారు. మన రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పనే లేదు కదా మీకు ఎవరో, చెప్తాను. ఇవాళ ఆశ్రయం కోసం వెళ్దాం ఎక్కడికన్నా. ఆ ముందు పక్కకు వెళ్దాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. 5:30 అయింది, ఇంకొక 10 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది వీళ్ళైతే ఈ పెట్రోల్ పంప్ వాళ్ళని అడిగాను. మేనేజర్ మేడం గారు అయితే ఇక్కడ వెహికల్స్ దండిగా వస్తూ ఉంటాయి, ఇక్కడ ఇదే కుదరదు అని చెప్పారు. మరి ఏం చేద్దాం, ఏంటో ఏం అర్థం కాలేదు. అందుకని ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళని అడిగి ఎక్కడన్నా స్టే చేద్దాం ఈరోజు. నేను ఇక్కడే ఉన్నాను కదా ఫ్రెండ్, మరి నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ స్టే ఎక్కడ? ఏం ఆలోచిస్తున్నావు? ఏమన్నారు వీళ్ళు? ఏంటో ఏమైంది ఫ్రెండ్? ఇక్కడ ఏమైందో రేపటి వీడియోలో చెప్తాను.